Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మీకు కూడా హ్యాపీ భోగి మ్యామ్. హ్యాపీ భోగి టు యూ యాజ్ వెల్ మ్యామ్. సంకల్పాలు, కోరికలు, మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా కొన్ని స్పెషల్ డేస్ రోజున, ఆస్పిషియస్ డే అంటూ ఉంటారు కదా, ఆ రోజుల్లో ఇంకా పవర్ఫుల్గా అవుతాయి, వెంటనే అవుతాయి అని చెప్తూ ఉంటారు కదా. మరి ఈ భోగి రోజున ఆ సంకల్పాలకు ఇచ్చే బలం ఏంటి? ఆ సంకల్పాలు ఇంకెంత త్వరగా మేనిఫెస్ట్ అవుతాయి? దానికోసం మన ఆడియన్స్ ఏం చేయాల్సి ఉంటుంది? ముందుగా అయితే మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సో ఈ పండుగ అనేది మీ కోరికల్ని, భోగ భాగ్యాల్ని అన్నీ కూడా తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. రైట్ విరాట్, యాక్చువల్గా మనకి ఈ పండగల్ని డిజైన్ చేయడం ఎందుకు అంటే, మనకి ఎస్పెషలీ హిందూస్కి ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఎందుకు అంటే మనము డే టు డే బేసిస్లో చాలా ఎక్కువ స్ట్రెస్తో ఉండిపోయి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కావచ్చు, మన కోసం మనం కొంచెం టైం ఇచ్చుకోవడం అనేది మానేస్తున్నాం. దీనివల్ల మనిషి అనేది ఇమాజిన్ చేయి 365 డేస్ మనిషి అనేది పని చేస్తూ ఉంటే ఒక రెస్ట్ లేకుండా తను ఐ థింక్ 100 ఏళ్ళు బతికే మనిషి 20 ఏళ్ళకే చచ్చిపోతాడు. అవునా కదా? సో అందుకోసం అనేసి మనం పురాణాలు కావచ్చు, వేదాంతాలు కావచ్చు, ఇవన్నీ మనకి ఏం హెల్ప్ చేసింది అంటే, మనిషికి బ్రేక్ కావాలి. ఆ బ్రేక్ ఎలా? ఏదో ఒక పండగ పెట్టాము అంటే దానికి తగినట్ల సీజనల్గా, అంటే ఒక పండగ అంటే ఊరినే కాకుండా బట్ ఒక విశిష్టత ఉండేలాగా పండగల్ని అనేది డిజైన్ చేయబడింది. ఈ భోగి, సంక్రాంతి, మనకి పొంగల్, ఇవి ఎందుకు సెలబ్రేట్ చేస్తామని ఫస్ట్ మనం తెలుసుకుంటాం. ఇవి ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అంటే మనకి కొత్త పంట కోయడం అనేది వస్తుంది. ఇప్పుడు మనకి యాక్చువల్లీ వరి కోయడం ఈ జనవరి నెలలో ఏం చేస్తారు అంటే, డిసెంబర్ ఆఖరిలోను జనవరి ఫస్ట్ 2 వీక్స్లో ఏమవుతుంది అంటే మనకి వరి పంట అనేది కోయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వచ్చిన పంటకు గాను కృతజ్ఞతతో సూర్య భగవానుడికి పొంగల్ చేయడం అనేది, అండ్ మనకి ఎస్పెషలీ భోగి తీసుకున్నాము అంటే మన ఇంట్లో మన డీక్లటరింగ్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకున్నాం. సేమ్ వే నువ్వు చూసావంటే మన పండగలన్నీ బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇంట్లో మనకి ఎంతెంతో చెత్త పెట్టుకుంటాం మనం వేసుకొని, బట్టలు, చినిగిపోయిన చేపలు, అట్లా ఎన్నెన్నో. సో అవన్నీ తీసుకొని వచ్చి ఏం చేస్తాము అంటే భోగి మంటలోకి వేసేస్తాం. అంటే ఏంటి, మనకి ఏదైతే అనవసరమైన ఉంటే ఏంటి, అనవసరంగా స్పేస్ ఆక్యుపై చేసి నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేస్తుంది. దానివల్ల మనకి కొత్తవి అనేది మన లైఫ్లోకి రాదు. సో ఇవి కొత్తవి తీసుకురావాలంటే పాతది వెళ్ళిపోవాలి. సో స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి. అందుకోసం గాను మనకి పూర్వీకులు ఈ పండగ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అంటే మనకి ఇప్పుడు ఓన్లీ ఏదో చలికాలం వస్తుంది, చలి కాచుకోవడానికే అని కాకుండా మనకి భోగి రోజు ఇవి కన్నా మీరు చేశారు అంటే బ్యూటిఫుల్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. సో నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్ని యథావిధిగా చేశారు అంటే వాళ్ళకున్న కోరికలన్నీ కూడా మేనిఫెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్లో ఉండే నెగిటివిటీని కూడా వాళ్ళు రిలీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్. ఓకే రైట్ విరాట్, యాక్చువల్గా మనకి ఇలాగా ఒక పెన్, పేపర్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనము ఏం చేస్తాము అంటే, ఒక పేపర్లో ఫస్ట్ మనకి 2 పేపర్లు కావాలి. ఒక పేపర్లో మన జీవితంలో మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది జనవరి. మనకి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే మన కష్టాలు ఉన్నాయో, లెట్సే కొంతమందికి అనారోగ్యం ఇష్యూ ఉంటుందా వాళ్ళ ఇంట్లో. సో ఏదైతే అనారోగ్యం ఇష్యూ ఉంటుందో అవన్నీ కూడా రాయాలి. మేబీ ఫాదర్కి డయాబెటీస్, మదర్కి బీపీ, వాట్ ఎవర్ దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్, వాళ్ళకున్న కష్టాలు రాయాలి. ఫస్ట్ ఏంటి అంటే మనకి స్టెప్ 1 వచ్చేసి అన్ని కష్టాలు ఒక పేజీలో రాయాలి. సో హెల్త్ ఇష్యూస్ ఒక కేటగిరీ ఫస్ట్. సెకండ్ రిలేషన్షిప్, అంటే ఏంటి, భార్య భర్తల మధ్య కొన్ని తగాదాలు ఉంటుంది, లేదా అన్న తమ్ముళ్ళ మధ్య కొన్ని తగాదాలు ఉంటుంది. సో అవన్నీ రిజాల్వ్ అవ్వాలి కదా మనకి. సో ఏదైతే మనకి వద్దో లేదా రిజాల్వ్ అవ్వాలో అవన్నీ కూడా రాయాలి. అంటే ఏంటి, ఓకే నాకు మా భార్యకి ఇటువంటి చిన్న చిన్న చికాకులు ఉన్నాయి, ఆ చికాకులన్నీ రాయడం అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలా డీటెయిల్డ్గా నీట్గా రాస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవుతుంది బాడీలో.
మైండ్లో రిలీజ్ అవుతుంది, బాడీలో రిలీజ్ అవుతుంది, సెల్స్లో రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ ప్రాసెస్ అనమాట. సో వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఒక లెట్సే ఒక మనకి భోగి మంట వేసే ముందర ఒక అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ ఏదైనా మెడిటేషన్ చేసుకొని వాళ్ళు ఇవన్నీ కూడా నీట్గా కూర్చొని పీస్ఫుల్గా రాసుకొని తర్వాత భోగి మంటలోకి అనేది వాళ్ళు వేసేయచ్చు. సో తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళ కెరియర్లో ఏదైనా ఇష్యూ ఉందా అంటే వాళ్ళ బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, అంటే ఎవరితో అయినా ఇష్యూస్ ఉన్నాయా, ఆ ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్ని ఎట్లా అది ఎలా వీళ్ళ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది, హెల్త్ మీద దెబ్బతినేలా చేస్తుంది, రిలేషన్షిప్ దెబ్బతినేలా చేస్తుంది. సో ఆ ఇష్యూస్ అంతా రాయాలి. ఓకే, నాకు మా బాస్కి మధ్య ఇట్లా చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి, అవి రిజాల్వ్ అవ్వాలనుకుంటున్నా, అవి క్లీన్గా రాయండి. ఒక 4-5 లైన్లు వాట్ ఎవర్ మీకు ఏమేమి ఇష్యూస్ ఉందో. అండ్ ఇది జాబ్లో, బిజినెస్లో ఓకే కస్టమర్స్కి ఇట్లా వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇవ్వలేదు, సో ఈ బేరం అంటే సేల్ కాలేదు, వాట్ ఎవర్ మీకు స్టాక్ ఇలా ఉండిపోయింది, ఆ స్టాక్ మనకి సేల్ అవ్వాలి. సో ఏమేమి ఇష్యూస్ ఉందో కెరియర్లో అన్నీ రాయండి. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చి మనీ. సో మనీలో మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అంటే మీ చుట్టాలు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకోరు అది రావాలి అనుకుంటున్నారు, సో అదంతా కూడా రాయండి. సో ఇలా అన్ని కష్టాలు మీరు ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేజీలో రాసేసి అదొక పేజీ రాసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి మనకి కోరికలు, డిజైర్స్ అంటారు. ఏది కావాలో వాటికి సంబంధించిన సెకండ్ స్టెప్ ఏంటి అంటే డిజైర్స్. సో డిజైర్స్ అన్నీ రాయాలి. అంటే ఏంటి, ఎస్ ఐ వాంట్ టు హ్యావ్ అ ఓన్ హౌస్. ఇట్లనే మనకి మనీ కావాలి అంటే నెల ఎంత కావాలి, 1 లక్ష, 2 లక్షలు, లేదా సంవత్సరానికైతే ఎన్ని కోట్లు, లేదా మేబీ కొంతమందికి అయితే 1000, లక్షలు ఎంత కావాలి, పర్ యానం ఎంత అంటే పర్ ఇయర్ ఎంత, పర్ మంత్ ఎంత, మీకు ఎంత కావాలి, ఏ సోర్స్లో నుంచి రావాలి, మీరు అన్నీ కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఇది ఇన్కమ్ సంబంధించి. అండ్ రిలేషన్షిప్స్ మీకు ఎట్లాగా ఉండాలి అనుకుంటున్నారు. ఓకే, ఐ వాంట్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అంటే ఏంటి, నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నన్ను అర్థం చేసుకోవడం కన్నా కూడా నేను వేరే వాళ్ళని అర్థం చేసుకునేలాగా ఉండాలి నా మైండ్ సెట్. సో ఫస్ట్ నేను అర్థం చేసుకొని వేరే వాళ్ళని నేను అర్థం చేసుకుంటే డెఫినెట్గా వేరే వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారు, వైస్ వర్సా కదా. సో ఇలా నా రిలేషన్షిప్స్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నేను ఎక్కువ టైం ఫ్యామిలీతో గడపాలి, వెకేషన్స్కి వెళ్ళాలి, పండగలన్నీ కూడా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ పండుగ రోజు ఎస్పెషలీ భోగి రోజు అందరం కూర్చొని కలిసి భోజనం చేయాలి. ఇది ఒక దివ్యమైన అవకాశం నాకు నా కుటుంబంతో టైం గడపడానికి. సో ఫుల్ ఫోకస్గా మళ్ళీ మొబైల్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయడం కాకుండా బట్ హ్యావ్ పే అటెన్షన్, అన్డివైడెడ్ అటెన్షన్ ఫ్యామిలీకి ఇవ్వడము, సో రిలేటివ్స్కి ఇవ్వడము, మంచిగా మాట్లాడడం ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజ్ చేయడం. నువ్వేంటి ఇలా లావ్ అయిపోయావు, నువ్వేంటి ఇలా బక్కగా అయిపోయావు, నల్లగా అయిపోయావు, తెల్లగా అయిపోయావు, ఇవన్నీ పక్కన పెట్టేసి లైక్ హ్యావ్ ఎ జెన్యూన్ టాక్. హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్, ఎట్లా పోతుంది మీ లైఫ్, ఏదైనా మీకు సహాయం పడగలనా, లేదంటే టాక్ ద గుడ్ థింగ్స్. ఏవైనా ఇప్పుడు మంచిగా ఉన్నాయి అట్లాంటి మంచి వాటి గురించి, మీరు మంచిగా ఉన్నారు, లేదంటే మీ పిల్లలు బాగా చదువుతున్నారు, ఇలా మంచి విషయాలతో మీరు మొదలు పెట్టాలి. కానీ కాన్వర్జేషన్స్ ఎప్పుడూ నెగటివ్గా అలా చేయకుండా, సో దట్ యువర్ రిలేషన్షిప్స్ ఆర్ గుడ్. సో మంచి హెల్తీ ఫుడ్ భోజనం చేయడము, ఇట్లాంటివన్నీ కూడా మనం చెయ్యాలి పండగ పూట. అందరూ ఎదురు చూసేది అసలు అదే నేను ఫైనాన్షియల్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనకు హౌస్ కావాలి, మనీ కావాలి, నాకు ఈ మంత్లీ ఎంత కావాలి అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అనేది కావాలి కదా మ్యామ్ ఇక్కడ. అదే నేను చెప్తున్నాను, నాకు ఈ పలానా నెలకి ఇంత డబ్బులు కావాలి. సో అది నాకు జాబ్లో వస్తుందా, బిజినెస్లో వస్తుందా, అది వాళ్ళ క్లారిటీ ఉంటుంది కదా. వాళ్ళ ఇండివిజువల్ మనం జనరిక్గా చెప్పలేము కదా. సో లెట్స్ సే నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, మేబీ నాకు ప్రమోషన్ కావాలి, ప్రమోషన్ వస్తే ఇంకో 10,000-20,000 ఎక్స్ట్రా వస్తుంది. సో రాసుకోండి ఎలాగా, ఓకే నాకు ఈ సంవత్సరంలో నాకు ప్రమోషన్ కావాలి, డబ్బులు ఇంత నా ఇన్కమ్ అనేది రేజ్ అవ్వాలి, అండ్ నేను ఇట్లా వెకేషన్స్కి వెళ్ళాలి. వెకేషన్స్ ఎలాగైనా రావచ్చు, మేబీ కంపెనీ ఆఫర్ చేయొచ్చు, డజంట్ మ్యాటర్. డబ్బులు అయిపోతుంది అనుకోకుండా నేను డబ్బుల్ని సమృద్ధిగా అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నా, అది ఏ సోర్స్లో అయినా కావచ్చు. ఇలా మన మైండ్ సెట్ అనేది ఇలా బిల్డ్ చేసుకోవాలి. అండ్ అట్లనే హెల్త్, ఓకే నేను ఫిట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, నాకు పీస్ఫుల్గా ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి.
సో వాట్ ఎవర్ యువర్ డిజైర్స్ రైట్ డౌన్, 10 కూడా అవ్వచ్చు. సో అలా మీరు నీట్గా అన్ని డిజైర్స్ కూడా రాసేయండి. సో వన్స్ ఇది డిజైర్స్ ఇవి 2 అయ్యాక ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, సో మనం ఏదైతే ఈ కష్టాలు తీసుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలి అంటే మనం ఇలాగా, ఈ కష్టాలు మనకు వద్దు కదా, ఒకసారి మీరు ఇలా చూసేసుకొని ఓకే నౌ ఐ జస్ట్ వాంట్ టు రిలీజ్ ఇట్, ఇవి నాకు అనవసరమైన అవి కదా. సో దీనివల్ల ఈ కష్టాల వల్ల నా ఎనర్జీ అనేది బ్లాక్ అవుతుంది, నా ఫోకస్ నేను కరెక్ట్గా ఉండట్లేదు నా జీవితంలో, అండ్ దీని ద్వారా నాకు మానసిక ప్రశాంతత ఉండట్లేదు. సో ఈ కష్టాలు నేను ఏం చేయాలి, అగ్నిదేవుడికి సమర్పిస్తున్నాను అనేసి మనం ఇక్కడ ఏం చేయాలి, ఇలాగా చింపేసి అగ్నిదేవుడికి మనం భోగి మంటలో అనేది వేసేయచ్చు. సో ఇప్పుడు మనకి భోగి మంట ఇక్కడ లేదు కాబట్టి మన దగ్గర ఇప్పుడు మనకి ఒక ప్లేట్ పెట్టుకొని ఇలాగా బర్న్ చేసేయచ్చు. సో విరాట్ ఇలాగా మనం విత్ ద హెల్ప్ ఆఫ్ 1 క్యాంఫర్ యూస్ చేసి, కర్పూరం బిళ్ళ ఇలాగ యూస్ చేసి మనం దీన్ని అగ్నికి దహనం చేయొచ్చు అన్నమాట. ఈ ప్రాసెస్ యాక్చువల్గా ఎప్పుడైనా చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ బెటర్ దట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ భోగి ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో భోగి మంటతో రీప్లేస్ చేయాలంట. భోగితో మనం ఇది యాక్చువల్గా చేయాలి. సో నవ్ యూ కెన్ సీ ఇట్. సో ఇప్పుడు ఇది బర్న్ అవుతుంటే ఎలా అనిపిస్తుంది అంటే నా హార్ట్ అంతా కూడా చాలా లైట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి బర్న్ చేసేస్తున్నాము అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో జస్ట్ సే దట్ ఓకే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మై ప్రాబ్లమ్స్ ఆల్ సాల్వ్డ్ అలా అనుకొని మనము ఇవన్నీ కూడా బర్న్ చేసేయాలన్నమాట. ఇంకొకటి మనకి డిజైర్స్ రాసాం కదా, దీనికి గుండెకి ఇలా పెట్టుకొని మనకి ఇవి కావాల్సినవి కదా, సో ఇవి కూడా మనం ఏం చేయొచ్చు అంటే, సో థ్యాంక్ యూ డియర్ యూనివర్స్, నా గోల్స్ అన్నీ కూడా నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నందుకు అని చెప్పేసి దీన్ని మనం చింపక్కర్లేదు, బట్ వీ కెన్ జస్ట్ ఫోల్డ్ ఇట్ అప్. ఇట్లా ఫోల్డ్ చేసేసి మనం ఇలా పీస్ఫుల్గా థ్యాంక్ యూ అనేసి మనం ఇలాగా బర్న్ చేసేయచ్చు. So now you can see Virat. So even my desires I have put it and I have surrendered to the Agni God. So ఇప్పుడు మనం ఇలాగా కంప్లీట్గా సరెండర్ చేసేయచ్చు. సో థ్యాంక్ యూ నా డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినందుకు థ్యాంక్ యూ అనేసి మనం ఇలా పక్కన పెట్టేయచ్చు అన్నమాట. సో దిస్ ఇస్ ద పవర్ఫుల్ ప్రాసెస్ విరాట్. సో ఇది ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది మ్యామ్. అంటే ఇనిషియల్గా ఎలా అనిపించింది అంటే మన కష్టాలని కరిగించేసి ఇష్టాలని విశ్వం ద్వారా తెచ్చుకున్నట్టు అలా అనిపించింది అనమాట. వెరీ మీనింగ్ఫుల్. ఇది మన ఆడియన్స్ కాకపోతే భోగి మంటతో రీప్లేస్ చేయాలని చెప్పారు కదా. సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ చాలా మందికి ముఖ్యంగా కష్టాలకు సంబంధించే క్వశ్చన్స్ ఉంటాయి, ఇష్టాల మీద ఎవరికి క్వశ్చన్స్ ఉండవు, ఎందుకంటే దే యాక్సెప్ట్ వచ్చే వాటన్నిటిని కూడా. ఇక కష్టాల విషయానికి వచ్చినట్లయితే చాలా మందికి మెంటల్ ఎబిలిటీ ఉండదు వాటిని ఎదుర్కొనేది. మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, ముందు ఎదుర్కొంటుని ఆ తర్వాత సాల్వ్ చేయాలని చెప్పేసి. అయితే అక్కడ పాజ్ అయ్యే వాళ్ళకి కానీ లేకపోతే బిజినెస్ ఓనర్స్ ఉంటారు, బాబోయ్ అనే అంత కష్టం కూడా వస్తుంటుంది, ఫైనాన్షియల్ కష్టాలు ఎప్పుడు అంతే దారుణంగా ఉంటూ ఉంటాయి. అలాంటి వాటి కోసం ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? ఎస్ విరాట్. సో మన దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఎవరికన్నా మరీ మేము తట్టుకోలేమో అనుకున్న వాళ్ళకి ఐ ఆల్వేస్ సజెస్ట్ గో ఫర్ అ పర్సనల్ సెషన్స్. ఎందుకంటే ఒక బిజినెస్ ఓనర్ అనేది తను ఒక్కడే కాదు, తనని నమ్ముకొని ఒక అంటే ఎంప్లాయీస్ ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఉంటుంది. సో వాళ్ళందరి లైఫ్ ఒక బిజినెస్ ఓనర్ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, తన లైఫ్ స్టైల్ మీద. సో అందుకే బిజినెస్ ఓనర్ అనేది క్విక్గా యాక్షన్స్ తీసుకోవాలి. అండ్ లెట్సే ఒక ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని నేను ఎలా ఫిక్స్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది తనకి ఒక బిజినెస్ ఓనర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ దెమ్ ఐ రియలీ సజెస్ట్ టు టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ క్లియర్ ఆఫ్ వాట్ ఎవర్. మనకి హిప్నోథెరపీ ఉంది, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇన్నర్ చైల్డ్ కోచింగ్స్, డిఫరెంట్ మెథడాలజీస్ ఉన్నాయి. వాళ్ళకి ఏది సూటబుల్లో వాళ్ళతో మాట్లాడాక మనకు తెలుస్తుంది. సో వీ విల్ గివ్ దట్ టు దెమ్. సో ఇది నేను సజెస్ట్ చేస్తాను ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళకి. అండ్ అందరికీ జనరల్ ఆడియన్స్కి ఓకే మాకు అంత కష్టాలు లేవు బట్ ఏవో చిన్న ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మన దగ్గర ఫ్రీగా వర్క్షాప్ ఉంది. ఆ వర్క్షాప్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో తర్వాత వాళ్ళకి ఇంకా అడ్వాన్స్గా నేర్చుకోవాలి అంటే కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్తోనే పెయిడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు వన్స్ అగైన్.
అట్ ది సేమ్ టైం ఒక ఫ్రీ అవేర్నెస్ క్లాస్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్లో ఫిల్ చేసి మీ డీటెయిల్స్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.